అపోజిషన్ ఉన్న కేటీఆర్ గారు దీన్ని ప్రశ్నించడం ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకనంటే ఒకసారి ఈ వీడియో చూడండి. వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నేను పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజుల పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారు బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు. పోక్సో కేసులో క్రెడిట్ కొట్టేందుకు తెగ ట్రై చేస్తున్నారు అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ. ఆ రోజేమో అబ్స్కాండింగ్ అని చెప్పేసి పోస్టర్లు పట్టుకొని తిరిగింది. ఈ రోజేమో అడ్రస్ తో సహా చెప్తున్నారు. ఇటు రూలింగ్ పార్టీకి వస్తే సీఎం గారు ఏమంటున్నారు, మన పోలీసు వాళ్ళే పట్టుకున్నారు, పట్టుకోలేరా చెప్పండి అని చెప్పేసి పోలీసు వాళ్ళకే క్వశ్చన్ వేస్తున్నాడు. అటు బండి సంజయ్ గారేమో మేమే లొంగిపోయినామని చెప్పేసి ఆయన కూడా క్రెడిట్ వేసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజలు పిచ్చోళ్ళ క్రెడిట్ కొట్టేందుకు ట్రై చేస్తుంటే సెటైర్స్ వేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకరు. రేవంత్ రెడ్డి గారేమో కేటీఆర్ మీద సెటైర్ వేస్తాడు, మీ బామ్మర్ది దొరికిన రోజు ఏమైంది అని. మరి దొరికితే ఎందుకు పట్టుకోలేమని చెప్పేసి కేటీఆర్. ఇవన్నీ చూస్తున్న ప్రజలు మీ ఇంట్లో జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళు, జరిగింది మన ఇంట్లోనేరా, జరుగుతుంది మన రాష్ట్రంలోనే. పార్టీ ముసుగులోంచి బయటకు వచ్చి ఒకసారి మనిషిగా చూడు, నీకు అర్థమవుతుంది. అపోజిషన్ ఉన్న కేటీఆర్ గారు దీన్ని ప్రశ్నించడం ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకనంటే బీఆర్ఎస్ లో జరిగిన బాలిక పైన దాడులు, హత్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు గూగుల్ చేసి మరి బయటకు తీస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియా. అండ్ రేవంత్ రెడ్డి గారు బెటర్ మీరు కూడా చేయాల్సింది ఏంటంటే ఇలాంటి థింగ్స్ జరగకుండా ఉండడానికి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, జరిగితే ఎలా ఎదుర్కోవాలి, ఇమీడియట్ గా ఎట్లా శిక్షించాలి అనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది. మీరేమంటారు కామెంట్ చేయండి.